చెప్పండి బ్రదర్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే పిల్లల గురించి అయితే అమరావతి వస్తేనే బెటరు. ఓకే, అది అంతే అండి. అమరావతిలో స్కామ్లు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి ఆ రైతులకి అనేది ఏంటంటే మరి ఆ సంగతి మనం ఒకటి తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి వస్తామని మళ్ళీ చంద్రబాబు నాయుడే కావాలి అంతే. ఈ మావిగన్ అనే ఎజెండా తోటి ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. వస్తే అలా ఆ అంశం మీద వస్తే ఎవరైనా ఇంపాక్ట్ ఉంటుందా, గెలిచే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకుంటారా? అంటే ఇప్పుడు మా ఈ ప్రభుత్వంలో మంచి పనులు చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉండొచ్చు. అంతే అంటారు. అంటే చూద్దాం ప్రజల్లో దేనికి మద్దతు ఉందో చూద్దాం ఉన్నారు. దేనికి మద్దతు ఉండొచ్చు? అమరావతికి ఉంటుంది అనుకుంటున్నారా, మావిగన్కి ఉంటుంది అనుకుంటున్నారా ప్రజలు? అమరావతిగా ఉంటుంది, అమరావతిగా ఉంటుంది. ఎక్కడది? మార్గనాడది, విజయవాడ, 3 చోట్ల అంటే అది ఎక్కడోళ్ళకి అక్కడ ఉపయోగపడుతుందని చెప్పి అనుకున్నారులే కానీ మరి అది 3 చోట్ల అనేది కరెక్ట్గా ఉపయోగపడుతుందని ఎవరి కోళ్ళకి దగ్గరేది అనుకున్నారు. పోయినసారి కూడా ఇలాగే 3 చోట్ల రాజధాని ఏ ఒక్క దగ్గరే డెవలప్మెంట్ చేయలేదు. ఈసారి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మావిగన్ అనేది తీసుకొస్తున్నారు అంశాలు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది మరి. సార్ ఓవరాల్గా వచ్చే ఎన్నికల్లో 2029 ఎలక్షన్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై చదువుతున్నారు? కూటమి ఇప్పుడు చెప్పట్లే. ఈ ప్రభుత్వం మళ్ళీ పని చేస్తే కూటమి రావచ్చు, చేయలేకపోతే మళ్ళీ మా ప్రభుత్వం మారచ్చు. సో మీ సపోర్ట్ అయితే అమరావతికి? మా పిల్లలకి చదువులు ఉన్నాయి కాబట్టి అమరావతికి.